2025 ఎండింగ్ వచ్చేసింది. ఈ సంవత్సరం ప్రతి వీకెండ్ కి థియేటర్లోకి వచ్చి సందడి చేసాయి సినిమాలు. అలా ఈ సంవత్సరానికి సంబంధించి లాస్ట్ వీకెండ్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి కొన్ని సినిమాలు. మరి 2025లో చివరిగా రిలీజ్ అవుతున్న సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ సంవత్సరానికి ఆడియన్స్ ముందుకు రావడానికి లాస్ట్ వీకెండ్ మల్టిపుల్ సినిమాలతో రెడీ అవుతోంది వీకెండ్. స్పెషల్లీ డిసెంబర్ 25 గురువారం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో చరణ్ లాంటి స్టార్ హీరోల ప్రమోషన్లతో ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయిన సినిమా ఛాంపియన్. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఫుల్ ప్లెజ్డ్ కమర్షియల్ హీరోగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమా ఈ గురువారం రిలీజ్ అవుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ తో పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఛాంపియన్ డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది. ఆది సాయి కుమార్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శంబాల సినిమా కూడా డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. 1980లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా హారర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కంటెంట్ తో హైప్ క్రియేట్ చేస్తోంది. సినిమా ఈవెంట్ కి అనిల్ రావిపూడి రావడంతో సినిమా మీద మంచి టాక్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 25నే పతంగ్, దండోరా అనే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అప్కమింగ్ ఆర్టిస్టులతో పతంగ్ మూవీ రిలీజ్ అవుతుంటే శివాజీ, బిందు మాధవి, నందు, నవదీప్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో కమర్షియల్ ఎమోషనల్ డ్రామాగా దండోరా సినిమా ఆడియన్స్ ముందుకొస్తోంది. ట్రైలర్ తో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది సినిమా. డిసెంబర్ 25న అన్ని సినిమాల సందడి కంటిన్యూ అవ్వబోతోంది. ఇప్పటికే రేసులో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలకు తోడు అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈషా సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ గా ఈషా మూవీ గురువారం థియేటర్లోకి వస్తోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని డైరెక్ట్ చేసిన ప్రదీప్ ధూళిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బ్యాడ్ గర్ల్ మూవీ కూడా డిసెంబర్ 25నే రిలీజ్ అవుతోంది. ఈ వీకెండ్ కి డైరెక్ట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల సందడి కూడా గట్టిగానే ఉండబోతోంది. సౌత్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే రిలీజ్ బరిలోకి దిగుతోంది మోహన్ లాల్ సినిమా. ఈ సంవత్సరం ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న సీనియర్ స్టార్ మోహన్ లాల్ 2 డిఫరెంట్ రోల్స్ లో వృషభ సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వృషభ డిసెంబర్ 25న తెలుగు, మలయాళంలో రిలీజ్ అవుతోంది. కార్తికేయ డైరెక్షన్ లో కన్నడ స్టార్ సుదీప్ హీరోగా తెరకెక్కిన సినిమా మార్క్. సుదీప్ పవర్ఫుల్ పోలీస్ రోల్ చేసిన ఈ మార్క్ మూవీ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకొస్తోంది. నవీన్ చంద్ర, యోగిబాబు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ మార్క్ సినిమా డిసెంబర్ 25న తెలుగు, కన్నడలో రిలీజ్ అవుతోంది. హిందీ నుంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా తెరకెక్కుతోన్న యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ తూ మేరీ మైతెరా తూ మేరీ సినిమాలు డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ఆల్రెడీ హాలీవుడ్ మూవీ అవతార్ 2 థియేటర్లలో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంటే మరోవైపు మరో హాలీవుడ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అనకొండ 1997లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, సీజీతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనకొండ వరల్డ్ వైడ్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాని రీబూట్ చేసి డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లలో అన్ని లాంగ్వేజెస్ నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుంటే మరోవైపు ఓటీటీలు కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. స్పెషల్లీ తెలుగు నుంచి రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా డిసెంబర్ 25న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అనౌన్స్ చేస్తే, కీర్తి సురేష్ చేసిన రివాల్వర్ రీటా డిసెంబర్ 26న నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవ్వబోతోంది. ఇలా డిసెంబర్ కి సాలిడ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి థియేటర్లో.